పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో స్థానిక కళ్యాణ్ నగర్ ప్రధాన చౌరస్తాలో స్థానిక కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర ప్రాంత వ్యాపారస్తులు కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర ప్రాంతాన్ని ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు మరియు దాదాపు 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం పనులు వేగంగా జరుగుతున్న సందర్భంగా ఆ ప్రాంత వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కళ్యాణ్ నగర్ ప్రధాన చౌరస్తాలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ మరియు మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన వ్యాపారస్తులు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు 42వ డివిజన్ బాలరాజు కుమార్, 48వ డివిజన్ పొన్నం విద్యాలక్ష్మణ్ గౌడ్, 51వ డివిజన్ గన్నుకుల మహాలక్ష్మి తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జయశ్రీ సుగ్రీవుడు, ఆర్ సత్యనారాయణ, పతంగుల రవి, దొత్తి సత్యయ్య, డాక్టర్ నారాయణ, గడ్డం సత్యరాజు అధిక సంఖ్యలో ప్రజలు వ్యాపారస్తులు పాల్గొన్నారు. ప్రత్యేక దృష్టితో రామగుండంలో లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, మేదర్ బస్తీ, ఉల్లిగడ్డల బజార్ ప్రాంతానంతా కూడా 32 కోట్ల రూపాయలతో ఆధునీకరణకు నిధులు కేటాయించి ఆ యొక్క పనులు ప్రారంభానికి ఆగస్టున గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారి చేత ప్రారంభం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా నిరంతరంగా వాటర్ పైప్ లైన్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ కావచ్చు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా సీసీ రోడ్డు పనులు కూడా ఈ మధ్యనే ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనికి సంతోషం వ్యక్తం చేస్తూ మన ప్రాంత వ్యాపారస్తులందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రోజు గౌరవనీయులు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారికి, శ్రీధర్ బాబు గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా ఇక్కడ పాలాభిషేకం చేసినందుకు ఇక్కడ ప్రాంత ప్రజలకు, ఈ వ్యాపారస్తులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే ఈ పనులు ప్రారంభమైనప్పటి నుంచి కొంచెం ప్రజలకు ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్ నిరంతరం ఈ యొక్క పనులపై సమీక్ష చేస్తూ గౌరవనీయులు అరుణశ్రీ జిల్లా అడిషనల్ కలెక్టర్ మేడం గారి పర్యవేక్షణలో ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులు కూడా ఎల్లప్పుడూ దీనిపై సమీక్ష చేస్తూ ఇంకా మంచి అభివృద్ధి పనులను నిరంతరం పనులు జరిగే విధంగా చేస్తా ఉన్నారు. పనులు జరుగుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఏదైతే అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు, ఏదైనా మనం సొంత ఇల్లు కట్టుకున్నా అనేక కారణాల వల్ల కొన్ని రోజులు ఇబ్బంది జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతి అభివృద్ధి పనులు కూడా నాణ్యతతో ఉండాలని, ఒకసారి అభివృద్ధి చెప్తే మళ్ళా 30 సంవత్సరాల వరకు ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎమ్మెల్యే గారు ప్రతి పనిని కూడా నాణ్యత ఉండాలని, కొంచెం లేట్ అయినా కానీ అభివృద్ధి మళ్ళా జీవితాంతం ఎవరు ఇక్కడ మర్చిపోవద్దు. మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్ యొక్క పని అలా ఉంటుందని కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పనులన్నీ ప్రారంభమైనాయి. మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ప్రత్యేకంగా గత పాలకులు నిర్లక్ష్యం వల్ల మేము ఇక్కడ ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేయడం జరిగింది, నిరసన కూడా తెలియజేయడం జరిగింది. దానికి మక్కన్ సింగ్ గారు ఖచ్చితంగా ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారం 32 కోట్ల నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి సహకరిస్తా ఉన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రాంత వ్యాపారస్తులకు మరొకసారి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.